పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఎత్తు, సరైన బరువు ఉండడం ఎంతో అవసరం. కొంతమంది పేరెంట్స్ తాము పొట్టిగా ఉన్నాం కాబట్టి తమ పిల్లలు కూడా ఎక్కువ ఎత్తు పెరగరేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక డాక్టర్గా నేను చెప్పే నిజం ఏమిటంటే, పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల జీన్స్ పాత్ర కొంతవరకు మాత్రమే ఉంటుంది. పిల్లలు తమ వయసుకు అనుగుణంగా చక్కగా హైట్ పెరగాలంటే వాళ్ళు తినే ఆహారం, నిద్ర, జీర్ణక్రియ, గ్రోత్ హార్మోన్లు, ఇంకా వాళ్ళ మెంటల్ హెల్త్ ఇవన్నీ చాలా ముఖ్యం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శరీర ఎదుగుదల అనేది 7 ధాతువులపై, సరైన పోషణపై, మరీ ముఖ్యంగా ఎముకల పుష్టికి కారణమయ్యే అస్థి ధాతువుపై ఆధారపడి ఉంటుంది. డైజెషన్, మెటబాలిజం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల శరీరం పూర్తి సామర్థ్యంతో సహజ సిద్ధంగా ఎదుగుతుంది. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్. మిరకిల్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. కొన్ని నెలల క్రితం 9 ఏళ్ల ఒక బాబు మా దగ్గరికి వచ్చాడు. ఆ బాబు పేరెంట్స్, డాక్టర్ గారు, మా బాబు వయసుకి తగ్గట్టుగా ఎత్తు పెరగడం లేదు అని చాలా ఆందోళన చెందారు. మేము ఆ పిల్లవాడిని పరిశీలించినప్పుడు పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడం, రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, బయట ఆటలు ఆడకపోవడం గమనించాం. ఆహారంలో పాలు, పండ్లు, నట్స్, గుడ్లు చేర్చడంతో పాటు నిద్ర, వ్యాయామంపై దృష్టి పెట్టమని చెప్పడంతో పాటు ఆయుర్వేద ఔషధాలను సూచించాం. కొన్ని నెలల తర్వాత ఆ పిల్లాడి ఆరోగ్యం, యాక్టివిటీ లెవెల్స్లో మంచి మార్పు కనిపించింది. ఈ రోజు ఈ వీడియోలో పిల్లల గ్రోత్కి అద్భుతంగా హెల్ప్ అయ్యే 10 సూపర్ ఫుడ్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి విషయం మీ పిల్లల ఎదుగుదలకు ఎంతో హెల్ప్ అవుతుంది. మొదటిది పాలు. ఆయుర్వేదం ప్రకారం పాలను సంపూర్ణ పోషకాహారం అని చెప్పొచ్చు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన అత్యుత్తమ పోషకాలు పాలు తీసుకోవడం ద్వారా లభిస్తాయి. పాలు పిల్లల ఎముకల నిర్మాణాన్ని మెరుగుపరచడంతో పాటు కండరాల ఎదుగుదలకు, దంతాలను దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. పాల ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్ B12, కాల్షియం, హెల్దీ ఫ్యాట్స్ శరీరానికి శక్తి ఇవ్వడంతో పాటు నరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. రాత్రి సమయంలో పిల్లలకు గోరువెచ్చని పాలు ఇవ్వడం ద్వారా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవడంతో పాటు వాళ్ళ ఎదుగుదలకు అవసరమైన గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీ పిల్లల డైట్లో పాలను భాగం చేయాలనుకుంటున్నారా? అయితే మిల్క్ అని కామెంట్ చేయండి. ఇక రెండవది పండ్లు. పిల్లల ఆరోగ్యానికి, ఎత్తు పెరగడానికి పండ్లు మంచివని అందరికీ తెలుసు. నారింజ, దానిమ్మ, ఆపిల్, బొప్పాయి, జామకాయ, బెర్రీస్ పిల్లల డైట్లో ఉండాల్సిన బెస్ట్ ఫ్రూట్స్. ఈ పండ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. పిల్లల డైట్లో నారింజ, కివి, జామ లాంటి విటమిన్ C ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పిల్లల ఎముకలు స్ట్రాంగ్ కావడంతో పాటు కొలాజన్ ఫార్మేషన్ కు హెల్ప్ అవుతుంది. పిల్లల డైట్లో సీజనల్ ఫ్రూట్స్ ఉండే విధంగా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పిల్లలు ఫ్రూట్స్ ఇష్టంగా తింటారా? అయితే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఇక మూడవది కూరగాయలు. పిల్లల ఆహారంలో కూరగాయలను, ఆకుకూరలను ఖచ్చితంగా భాగం చేయాలి. పిల్లల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు ద్వారా లభించే విటమిన్ K, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇమ్యూనిటీ పవర్ను పెంచడంతో సహాయపడతాయి. ఇవి బోన్స్ ను బలంగా చేయడంతో పాటు పిల్లల శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు ఆహారంగా తీసుకున్న పిల్లలు యాక్టివ్గా ఉంటారు. పిల్లలు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి అవసరమైన విటమిన్స్ లభిస్తాయి. పిల్లలకు బీట్రూట్, క్యారెట్లు, చిలకడ దుంపలు, టొమాటో, బెండకాయతో పాటు బ్రకోలీ, పాలకూర ఇవ్వడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ కిడ్స్ ఇష్టంగా తినే వెజిటబుల్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మాకు తెలియచేయండి. ఇక నాలుగవది డ్రై ఫ్రూట్స్. ఆయుర్వేదం ప్రకారం పిల్లల శరీరానికి బలాన్ని, పుష్టిని, ఇమ్యూనిటీని అందించడంలో డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. అంజీర్, కిస్మిస్, ఖర్జూరాలు లాంటి డ్రై ఫ్రూట్స్ ని పిల్లలు తీసుకోవడం ద్వారా పిల్లల శరీరానికి అవసరమైన ఐరన్, పొటాషియం, న్యాచురల్ మినరల్స్ లభిస్తాయి. వీటి ద్వారా లభించే న్యాచురల్ షుగర్స్ పిల్లలు ఆరోగ్యకరంగా ఎదగడానికి తోడ్పడటంతో పాటు పిల్లల శరీరంలో రోజంతా ఎనర్జీ లెవెల్స్ ని ఒకే విధంగా ఉండేలా చేస్తాయి. మీ కిడ్స్ కు డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే కిస్మిస్, ఖర్జూరాలు, ఇతర డ్రై ఫ్రూట్స్ ని వాళ్ళ డైట్ లో భాగం చేయండి. ఇక ఐదవది గుడ్లు. పిల్లలకు రోజుకి ఒక గుడ్డు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్స్ లభిస్తాయి.
పిల్లల శరీరం ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్ గుడ్లు తీసుకోవడం ద్వారా లభిస్తుంది. గుడ్డులో ఉండే కోలిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి, జింక్ ఇమ్యూనిటీ పెరగడానికి, విటమిన్ డి బోన్ స్ట్రెంగ్త్ కు, ఐరన్ బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి, హై క్వాలిటీ ప్రోటీన్ మజిల్స్ టిష్యూస్ పెరగడానికి ఉపయోగపడతాయి. పిల్లలకు వీటిని బాయిల్ చేసి ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది. మీ పిల్లలకు ఇకపై బాయిల్డ్ ఎగ్ ని రోజు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఎగ్స్ అని కామెంట్ చేయండి. ఇక 6వది చికెన్. చాలా మంది పిల్లలు చికెన్ ని ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ పిల్లలకు టేస్టీ ఫుడ్ మాత్రమే కాదు, హెల్దీ ఆప్షన్ కూడా. చికెన్ లో ఉండే హై క్వాలిటీ ప్రోటీన్ మజిల్ గ్రోత్ కి, టిష్యూ రిపేర్ కి ఉపయోగపడుతుంది. పిల్లల శారీరక ఎదుగుదలకు కీలకమైన విటమిన్ B12, ఐరన్, ప్రోటీన్లు చికెన్ ద్వారా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. మీ ఫ్యామిలీ నాన్ వెజిటేరియన్స్ అయితే మీ పిల్లల డైట్ లో వారంలో కనీసం ఒక్కసారైనా చికెన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక 7వది ఓట్స్. పిల్లలు ఓట్స్ తీసుకోవడం ద్వారా రోజంతా అవసరమైన శక్తి వాళ్లకు లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది. బరువు కంట్రోల్లో ఉండాలంటే కూడా ఓట్స్ బెస్ట్ ఆప్షన్ అవుతాయి. ఓట్స్ లో ఉండే బి విటమిన్స్ మెటబాలిజం కు, ప్రోటీన్స్ మజిల్స్ బిల్డ్ అవడానికి తోడ్పడతాయి. ఓట్స్ ని పాలు, డ్రై ఫ్రూట్స్, పండ్ల ముక్కలతో ఇవ్వచ్చు. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన కంప్లీట్ న్యూట్రిషన్ ఓట్స్ ద్వారా లభిస్తాయి. ఇక 8వది పెరుగు. ఆయుర్వేదం ప్రకారం పెరుగు జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పిల్లలు పోషకాలు ఉన్న ఆహారం తీసుకున్న వాళ్ళలో జీర్ణక్రియ బాగున్నప్పుడే ఆ పోషకాలు శరీరానికి అందుతాయి. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ హెల్తీ గట్ బ్యాక్టీరియా శరీరం ప్రోటీన్, కాల్షియం లాంటి పోషకాలను సరిగ్గా గ్రహించే విషయంలో తోడ్పడతాయి. ఇక 9వది నట్స్. చాలా మంది పిల్లలు ఎత్తు పెరగకపోవడానికి జింక్ లోపం ప్రధాన కారణం. బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పులు తీసుకోవడం ద్వారా పిల్లల గ్రోత్ కు అవసరమైన న్యూట్రియంట్స్ లభిస్తాయి. నట్స్ తీసుకోవడం ద్వారా పిల్లలకు జింక్ తో పాటు గుండెకు మేలు చేసే హెల్దీ ఫ్యాట్స్, ఇమ్యూనిటీకి అవసరమైన విటమిన్ ఇ, కండరాల పుష్టికి కావలసిన ప్రోటీన్స్, ఎముకలకు నరాలకు అవసరమైన మెగ్నీషియం లభిస్తాయి. నీళ్లలో నానబెట్టిన బాదం, వాల్నట్స్ ను పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల గ్రోత్ బాగుంటుందని చెప్పొచ్చు. ఇక 10వది సోయాబీన్స్. మీ కుటుంబ సభ్యులు వెజిటేరియన్స్ అయితే వాళ్ళకు అవసరమైన ప్రోటీన్ లభించడానికి సోయాబీన్స్ బెస్ట్ చాయిస్. పిల్లలకు పరిమిత మోతాదులో ప్రతిరోజు సోయాబీన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు రావు. సోయాబీన్స్ ద్వారా పిల్లలకు హై క్వాలిటీ ప్రోటీన్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లభిస్తాయి. పిల్లలకు మంచి ఫుడ్ పెడుతున్నాం అయినా సరే వాళ్ళు సరిగ్గా ఎదగడం లేదు అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, అవునా? కానీ గుర్తుంచుకోండి, పిల్లల ఎదుగుదలకు కేవలం ఆహారం మాత్రమే సరిపోదు. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు ఇప్పుడు చెప్పబోయేవి కూడా చాలా ముఖ్యం. మొదటిది ఫిజికల్ యాక్టివిటీ. ఈ జనరేషన్ పిల్లలు స్మార్ట్ ఫోన్లకే పరిమితం అవుతూ ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతున్నారు. పిల్లలు రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జంపింగ్, ఫిజికల్ యాక్టివిటీ పెంచే ఇతర ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యకరమైన బరువు ఉండటంతో పాటు కండరాలు బలంగా తయారవుతాయి. ఫిజికల్ యాక్టివిటీ వల్ల పిల్లల్లో ఏకాగ్రత సైతం పెరుగుతుంది. ఇక 2వది డీప్ స్లీప్. పిల్లలకు ప్రతిరోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని 8 నుంచి 9 గంటల నిద్ర అత్యవసరం. పిల్లలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఎదుగుదలకు కీలకమైన గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇక 3వది ఆరోగ్యకరమైన జీర్ణక్రియ. పిల్లల జీర్ణ వ్యవస్థ బాగున్నప్పుడు మాత్రమే ఆ ఆహారంలోని విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరానికి అందుతాయి. జీర్ణక్రియ సరిగ్గా లేని పిల్లల్లో పోషకాహారం లోపం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. జీర్ణక్రియ బాగుంటే విడుదలయ్యే సెరటోనిన్ అనే హార్మోన్ వల్ల పిల్లలు సంతోషంగా, చురుకుగా ఉంటారు. ఇక 4వది ఎండ తగలడం. పిల్లల ఎముకలు బలంగా ఉండాలన్నా, ఆహారంలోని కాల్షియం ఎముకలకు చేరాలన్నా విటమిన్ డి అవసరం. ఉదయం సమయంలో పిల్లలకు ఎండ తగలడం వల్ల వాళ్ళ శరీరంలో విటమిన్ డి తయారవుతుంది. ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు పిల్లలకు ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 5వది మానసిక ఉల్లాసం. ఒక రీసెర్చ్ ప్రకారం మానసిక ప్రశాంతతతో ఉన్న పిల్లల్లో శారీరక ఎదుగుదల బాగుంటుందని వెల్లడైంది. పిల్లల్లో ఒత్తిడి వాళ్ళ ఎదుగుదలను దెబ్బతీస్తుంది. పేరెంట్స్ పిల్లలు ఉన్న సమయంలో ఇంట్లో వాతావరణం బాగుండేలా చూసుకోవాలి. పిల్లల్లో ఎదుగుదల అంటే వాళ్ళు కేవలం ఎత్తు పెరగడం మాత్రమే కాదు, వాళ్ళు ఆరోగ్యకరమైన కండరాలు,
దృఢమైన ఎముకలు, చురుకైన బుద్ధి, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, మానసిక ప్రశాంతతను కలిగి ఉండడం. ఆయుర్వేదం ప్రకారం పిల్లల ఎదుగుదల, ఆరోగ్యకరమైన జీవనశైలి, నాణ్యమైన నిద్ర, శరీరంలోని ధాతువులకు సరైన పోషణ అందడం, జీర్ణశక్తి బలంగా ఉండడం, వాత పిత్త కఫ దోషాల సమతుల్యంగా ఉండడంపై ఆధారపడి ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఓట్స్, సోయాబీన్స్, పాలు, పెరుగు, గుడ్లు, చికెన్ లేదా పప్పు ధాన్యాలు, బాదం, వాల్నట్స్ లాంటి నట్స్, డ్రై ఫ్రూట్స్ పిల్లలకు ఇవ్వడంతో పాటు పిల్లలకు మంచి నిద్ర, వ్యాయామం, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం ద్వారా మీ పిల్లలు ఎదుగుతారు. చివరిగా ఒక మాట, మీ పిల్లలు వేగంగా ఎదగాలని వాళ్లను ఇతరులతో పోలుస్తూ వాళ్లపై ఒత్తిడిని తేకండి. పిల్లలకు ఎత్తు మాత్రమే ముఖ్యం కాదు, పిల్లలను శారీరకంగా బలంగా, మానసికంగా ఆత్మవిశ్వాసంతో సంతోషంగా పెంచడంపై ఫోకస్ పెట్టండి. మిరకిల్ కిడ్స్ లో మేము నమ్మేది ఒకటే, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. ప్రతి బిడ్డకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం దక్కాలి. మిరకిల్ కిడ్స్ ఆటిజం సెంటర్ ద్వారా ఆటిజం, ADHD, సెరిబ్రల్ పాలసీ, యాంగ్జైటీ డిజార్డర్స్, మెమరీ రిలేటెడ్ డిజార్డర్స్ కి అత్యుత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందిస్తున్నాం. మీ పిల్లలకు ఎదుగుదల, ఆటిజం సమస్యలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మిరకిల్ కిడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనమంతా కలిసి మన పిల్లల ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.